రైట్, ఇక వివరాలు చూద్దాం. తెలంగాణలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. 182 మండలాల్లో 3752 గ్రామ పంచాయతీలలో పోలింగ్ నిర్వహించనున్నారు. 3వ విడతలో మొత్తం 4159 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 394 స్థానాలు ఏకాగ్రీవమయ్యాయి. 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తంగా 36425 వార్డులకు గాను 7908 వార్డులు ఏకాగ్రీవమయ్యాయి. 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలోనికి దిగారు. ఇక 11 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేశారు. రైట్, ఇక వివరాలు చూద్దాం. తెలంగాణలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 182 మండలాల్లో 3752 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. 3వ విడతలో మొత్తం 4159 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 394 స్థానాలు ఏకాగ్రీవమయ్యాయి. 3752 సర్పంచ్ స్థానాలకు గాను 12652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 36425 వార్డులకు 7908 వార్డులు ఏకాగ్రీవమవ్వగా 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలోనికి దిగారు. 11 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. అయితే 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేశారు.